కూటమి ప్రభుత్వంలో మహిళలు బాలికలకు రక్షణ కరువైంది. దిశ యాప్ స్థానంలో శక్తి యాప్ ఏర్పాటు చేసిన దారుణాలను అరికట్టలేకపోతున్నారు. శక్తి యాప్ శక్తి టీం ఏర్పాటు చేసిన రోజునే కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెద్దాపురంలో 2 మైనర్ బాలికలపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు. పాఠశాలకు వెళుతున్న 2 చిన్నారులను పిలిచి దారుణానికి ఒడిగట్టాడు దుర్గా సెంటర్కు చెందిన కామాంధుడు కామేశ్వరరావు. చిన్నారుల అరుపులతో కామాంధుడిని పట్టుకున్న స్థానికులు చితకబాదారు. విషయం బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు సెటిల్మెంట్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ శక్తి యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్తో పాటుగా ప్రతి డిస్ట్రిక్ట్లోనూ సబ్ డివిజన్కి 1, అట్లానే హెడ్ క్వార్టర్లో 2 శక్తి టీమ్స్ ఫామ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో 2 సబ్ డివిజన్స్లోనూ 2 శక్తి టీమ్స్, అట్లానే హెడ్ క్వార్టర్లో 2 శక్తి టీమ్స్, మొత్తం 4 శక్తి టీమ్స్ ఫామ్ చేశాము. ఆ శక్తి టీమ్స్ అన్నీ కూడా ఉమెన్ ఎస్ఐ హెడెడ్ అయి ఉంటాయి. ఉమెన్ ఎస్ఐ విల్ లీడ్ దిస్ శక్తి టీమ్స్. వీళ్ళకి మ్యాండేట్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది, ఎక్కడైతే ఈవ్ టీజింగ్ కానీ హెరాస్మెంట్ టువర్డ్స్ ఉమెన్ కానీ ఉంటుందో ఆ ప్లేసెస్లో వెళ్ళి పెట్రోలింగ్ చేయటం, అట్లనే ఎక్కడైతే ఉమెన్ మీద అట్రాసిటీస్ ఆర్ క్రైమ్ జరిగే హాట్స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాస్ అంతా సర్వేలెన్స్ పెట్టుకోవటము, అట్లనే స్కూల్స్ ఆర్ కాలేజెస్ వదిలిపెట్టి. శక్తి యాప్ శక్తి టీం ఏర్పాటు చేసిన రోజునే కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. 2 మైనర్ బాలికలపై అత్యాచారం చేయడం కూడా అప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి సంబంధించి సెటిల్మెంట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజు, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కార్తీక్, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రత, బాలికల భద్రత కోసం శక్తి టీమ్, శక్తి యాప్స్ కూడా ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడ పడితే అక్కడ చిన్నారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఈ మహిళలపై అత్యాచార ఘటనలు ఆగడం లేదని చెప్పి నిన్న పెద్దాపురంలో జరిగినటువంటి ఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్కూల్ కు వెళ్తున్నటువంటి 2 మైనర్ బాలికలను పిలిచి వారి మీద ప్రామాణికుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దర్గా సెంటర్ చెందినటువంటి కామేశ్వరరావు అనేటువంటి ఒక కంసాలి పిల్లలు స్కూల్కి వెళ్తున్న తరుణంలో షాప్ లో పిలిచి వారి మీద అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయంతో చిన్నారులు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి వెంటనే వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కామాలను పట్టుకుని దేహశుద్ధి చేయడంతో అతను తీవ్రంగా గాయాలు పాలయ్యాడు. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఎవరైతే ఈ బాధిత బాలికలు ఉన్నారో వీళ్ళ తల్లి కూడా అతని దగ్గరే పనిచేస్తుంది. ఈ విషయం బయటికి చెప్తే మీ అమ్మాయి పని నుంచి తీసేస్తానని బెదిరించడంతో ఆ బాలికలు భయపడిపోయారని చెప్పి కూడా మనకి సమాచారం ఉంది. మొత్తం మీద చూసినట్లయితే ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని బయటకు రాకుండా చేయడం కలకలం రేపుతుంది. ముఖ్యంగా పోలీసులు కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కేసు నమోదు చేయలేమంటున్నారు. ఒకవైపు మహిళల భద్రత కోసం నిన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చాలా ఆర్భాటంగా శక్తి యాప్ ను ప్రారంభించారు. శక్తి టీమ్స్ ను కూడా పెద్దాపురం డివిజన్ కి సంబంధించి 2 టీంలు, అదేవిధంగా కాకినాడకు సంబంధించి 2 టీంలు ఏర్పాటు చేశామని చెప్పి వెల్లడించారు. ఆయన వెల్లడించిన రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. మొత్తంగా చూసినట్లయితే మహిళలకు ఏ విధమైన భద్రతని కుటుంబ ప్రభుత్వం ఇస్తున్నది ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే నిన్న ఈ ఘటన జరిగినప్పుడు కూడా ఇంతవరకు ఎలాంటి కేసు కూడా నమోదు కాకపోవడం ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్తీక్. రైట్ రాజు.